వారాలుగా మలుపుల మీద మలుపులు తిరుగుతున్న తమిళనాడు పొలిటికల్ పవర్ వార్ ముగింపు దశకు చేరింది. ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన గవర్నర్ విద్యాసాగర్ రావు చివరకు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామికి అవకాశం ఇచ్చారు. బల నిరూపణకు 15 రోజుల గడువు ఇచ్చారు. సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ దర్బార్ హాల్లో పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. శశికళ వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు సమాచారం. నిన్ననే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన దినకరన్తో పాటు సెంగోటియన్, సెంథిల్ బాలాజీలకు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. హై డ్రామా ముగిసింది. శశికళ నమ్మిన బంటూ పళనిస్వామికే గవర్నర్ విద్యాసాగర్ రావు అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి కావాలని ఆశపడ్డ శశికళ జైలుకెళ్లాల్సి రావడంతో అనూహ్యంగా పళనిస్వామి పేరు తెరపైకొచ్చింది. పనీర్ తర్వాత జయలలితకు అత్యంత నమ్మకమైన వ్యక్తి పళనిస్వామి. కేబినెట్ లో నంబర్ 3గా ఆయనకు పేరుంది. జయ మరణం తర్వాత శశికళకు నమ్మకంగా ఉంటూ వచ్చారు. ఆమె సీఎం కావాలని గట్టిగా డిమాండ్ చేశారు. అయితే శశి జైలుకెళ్లడంతో పళనిస్వామి పేరు తెరపైకొచ్చింది. సీఎంగా తొలుత సెంగోట్టియన్ పేరు ప్రచారంలోకి వచ్చినా నమ్మిన బంటుగా ఉన్న పళనిస్వామి వైపే మొగ్గు చూపింది చిన్నమ్మ. సీనియర్లను కాదని పళనికి అవకాశం ఇచ్చింది. తమిళనాడు పశ్చిమ ప్రాంతంలోని బలమైన గౌండరు వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గం మద్దతు తమకు ఉంటుందని శశికళ భావించారు. పళనిస్వామి అన్నాడీఎంకేలో సీనియర్ నేత. 1954 సేలం జిల్లా నెడుంగులంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పళనిస్వామి విద్యార్థి నేతగా అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం కేబినెట్ లో ఆయన రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్నారు. సేలం జిల్లాలోని ఎడపాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1989, 1991, 2011, 2016 ఎన్నికల్లో గెలుపొందారు పళనిస్వామి. 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పళనిస్వామి 1998 లోక్సభ ఎన్నికల్లో తిరుచ్చేన్గౌడ్ నుండి విజయం సాధించారు. జయలలిత వీర విధేయుడిగా పళనిస్వామికి పేరు. అలాగే శశికళకు కూడా నమ్మిన బంటుగా ఉన్నారు. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ చీలిపోయినప్పుడు కూడా ఆయన జయ వెంటే ఉన్నారు. ఆమెకు మద్దతుగా పనిచేశారు. దీంతో 1989లో ఆయనకు ఎడపాడి నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు జయ. మధ్యలో 2 సార్లు ఓడిపోయినా 2011లో గెలిచి కేబినెట్ లో చేరారు. తక్కువ కాలంలోనే ఆమెకు సన్నిహితులయ్యారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పలుమార్లు సీనియర్లను కూడా తప్పించిన జయ పళనిస్వామి జోలికి మాత్రం వెళ్లలేదు. 2016 ఎన్నికల్లో మళ్లీ గెలవడమే కాదు, సేలం జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు అన్నాడీఎంకే గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వంతో పాటు పళనిస్వామి పేరు కూడా వినిపించింది. శశికళ పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయాలని భావించారు. అయితే జయలలిత మాత్రం పన్నీర్ సెల్వం వైపే మొగ్గు చూపారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికయ్యాక తిరుగుబాటు చేశారు పన్నీర్ సెల్వం. సరిగ్గా అప్పుడే పళనిస్వామి శశికళకు మద్దతుగా నిలిచారు. క్యాంపు రాజకీయంలోనూ కీలక పాత్ర పోషించారు. శశి తరపున పలుమార్లు ఎమ్మెల్యేలతోనూ మాట్లాడారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం తీర్పు వెలువడ్డ వెంటనే తనకు నమ్మిన బంటుగా ఉన్న పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా శశికళ ఖరారు చేసింది. ఇప్పుడు ఆమె జైలు పాలవడంతో పళనిస్వామిని ఊహించని అదృష్టం వరించింది. పళనిస్వామి ముఖ్యమంత్రి అయితే జైలు నుంచే శశికళ చక్రం తిప్పే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి వెళ్లిందామె. ఒకప్పుడు జయలలితకు ఓపీఎస్ నమ్మిన బంటైతే ప్రస్తుతం శశికళకు ఈపీఎస్ నమ్మిన బంటు. అయితే అప్పట్లో జయ మాటతో ఏ ఇబ్బందులు లేకుండా పన్నీర్ పీఠమెక్కగా పళనిస్వామి ఎంపిక వెనుక చాలా రాజకీయమే నడిచింది. తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 234. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున 135 మంది గెలిచారు. జయ మరణంతో అన్నాడీఎంకే బలం 135కు చేరింది. డీఎంకేకు 89, కాంగ్రెస్ కు 8, ముస్లిం లీగ్ నుంచి ఒకరికి ప్రాతినిధ్యం ఉంది. పళనిస్వామి బలం నిరూపించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల బలం అవసరం.
135 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలో 11 మంది పన్నీర్ వెంట ఉన్నారు. మిగిలిన 124 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని పళనిస్వామి చెబుతున్నారు. వీరంతా ఆయన వెంటే ఉంటే ఖచ్చితంగా ఆయన బలం నిరూపించుకుంటారు. అయితే వీరిలో 6 గోడ దూకితే మాత్రం పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలను పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, ఓవర్ టు యు. ఎడప్పాడి పళనిస్వామి గవర్నర్ని కలిశాక ఆయనకి ప్రమాణ స్వీకారం చేయడానికి 4 గంటలకు అవకాశం ఇవ్వడంతో ఆయన ఉన్నట్టుండి ఒక 5 మంది కీలకమైనటువంటి నేతలతో కూడా గోల్డెన్ బే రిజార్ట్స్కి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే గోల్డెన్ బే రిజార్ట్స్తో వెళ్ళేటప్పుడు టీటీవీ దినకరన్ కూడా వీళ్ళతో ఉన్నారు. గవర్నర్ను కలిసినటువంటి వాళ్ళు ఎవరైతే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నిన్న శశికళ జైలుకి వెళ్లే ముందు అపాయింట్ చేసినటువంటి శశికళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, శశికళ యొక్క అక్క కొడుకు ఈయన. ఈయన ప్రస్తుతం పార్టీని అంతా నడిపిస్తున్నారు. ఇప్పటికే నిన్నటే గైడ్ లైన్స్ పూర్తి స్థాయిలో ఇవ్వడం మూలంగా అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అక్కడ చేరుకుంటున్నారు. గోల్డెన్ బే రిసార్ట్ వద్ద ప్రస్తుతం అయితే సంబరాలు జరుపుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొద్దిమంది గవర్నర్ అవకాశం ఇచ్చిన వెంటనే కూడా అక్కడ స్వీట్స్ పంచుకొని తర్వాత సంబరాలు చేసుకుని టపాసులు కలుసుకున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా కూడా మంత్రివర్గ కూర్పుని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గవర్నర్ 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయమని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, అనుమతి ఇచ్చిన నేపథ్యంలో 15 రోజుల్లోగా బల నిరూపణ చేసుకోవాలని చెప్పి కూడా రాజ్భవన్ నుంచి ఒక అధికారమైనటువంటి ప్రకటన కూడా వచ్చింది. ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కీలకమైన నేత తంబిదురై, అలాగే సెంగొట్టయ్యంతో పాటు దిండిగల్ శ్రీనివాసంతో అంతా, అలాగే టీటీవీ దినకరన్ కుటుంబంలోని మరో కీలక వ్యక్తి డాక్టర్ వెంకటేషన్ కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిపి ఎడప్పాడి పళనిస్వామితో కూర్చొని మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారన్న దానికి సంబంధించి కూడా ఒక మంత్రివర్గ కూర్పుని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మామూలుగా తమిళనాడులో సీఎంతో సహా మొత్తం 32 మంది మంత్రులు ఉంటారు. ఇప్పుడు తాజాగా కొత్తగా సీఎంని ఎడప్పాడి పళనిస్వామిని సీఎంగా ఆహ్వానించిన నేపథ్యంలో మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం ఉండబోతుంది అన్నదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశంగా భావించవచ్చు. అయితే రాజ్భవన్లో గవర్నర్తో పాటు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్న నేపథ్యంలో ఎంతమందికి చోటు ఉందనేది ఇప్పుడు ఒక అంశంగా మారింది. ఎందుకంటే డే 1 నుంచి ఆయనతో ఉన్నటువంటి శశికళతో ఉన్నటువంటి కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో, సెంగొట్టయ్య ఆయనకి దాదాపు 6 టర్మ్స్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఎంజీఆర్ కాలం నుంచి అన్నాడీఎంకేని నమ్ముకున్న వ్యక్తి, ఈ స్ప్లిట్స్ రావడం మూలంగా శశికళ వర్గానికి వెళ్ళిన వ్యక్తి, ఈయనే ముందరుండి నడిపించినటువంటి పరిస్థితి. ఈయన శశికళకు రాజకీయంగా గైడ్ చేసిన వ్యక్తిగా భావిస్తారు. మరి ఈయన మంత్రివర్గ దాంట్లో ఉంటారా, లేకపోతే దిండిగల్ శ్రీనివాస్ ప్రస్తుతం కోశాధికారిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకి ఇస్తారు. అలాగే తంగముని, తర్వాత జయకుమార్ కూడా మనం ఇక్కడ రాజ్భవన్కి వచ్చినప్పుడు ఆయన కూడా ఇప్పటికే సీఎంగా ఉన్నాడు, ఫిషరీస్ మినిస్టర్గా ఆయన కూడా. వీళ్ళందరికీ కీలకమైనటువంటి నేతలతో పాటు మరి ఇంకా ఎవరెవరు ఉంటారు, లేకపోతే శశికళ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఇండక్ట్ అయ్యి తర్వాత మళ్ళా ఎన్నికల్లో ఏదైనా బైపోల్ ఏమైనా వస్తుందా అన్నది కూడా ఆసక్తికరమైనటువంటి అంశంగా మారవచ్చు. మొత్తం పరపన అగ్రహార జైలు నుంచి కూడా ఈ యొక్క గైడ్లైన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. నిన్ననే జైలుకి వెళ్ళేటప్పుడు శశికళ ఒక పూర్తి స్థాయి క్లియర్ పిక్చర్ ఇచ్చిపోవడంతో ఇప్పటికీ వీళ్ళ దగ్గర 124 మంది ఎమ్మెల్యేలు స్థిరంగా తమతోనే ఉన్నారని కూడా చెప్తున్నారు. ఆ ఎమ్మెల్యేలు కూడా ఎడప్పాడి పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా వస్తారు. వాళ్ళందరినీ బస్సులో తరలిస్తున్నారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి 4 గంటలకు ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా మంత్రుల యొక్క మంత్రివర్గాన్ని కూర్పు చేసుకొని అది గవర్నర్కి ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఏం జరగబోతుందన్నది ఆసక్తిగా మారినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. ఒక 6 మంది ఉదయం నుంచి ఈ ఎపిసోడ్లో డే 1 నుంచి ఉన్నటువంటి శశికళకు రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళంతా మొదట ఇండక్ట్ అవుతారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత క్యాబినెట్ షఫ్లింగ్ చేసి శశికళ అనుకున్నటువంటి వాళ్ళకి క్యాబినెట్ ఇచ్చే అవకాశం కూడా ఉందని మనం భావించవచ్చు. ఇటువైపు యాక్చువల్గా ఈ ఓ పన్నీర్సెల్వం వైపు 2 మంత్రులు వచ్చారు. ఇప్పుడు కొత్తగా సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతుండడంతో 2 కూడా మంత్రి పదవి పోయినట్టే కనుక ఇటు వర్గంలో కేవలం 10 మంది మాత్రమే ఉంది. కాసేపటి కిందట ఓ పన్నీర్సెల్వం కూడా మాట్లాడిన సందర్భం ఉంది. జయలలితకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఈ యొక్క కుటుంబం మొత్తం పార్టీ కానీ ఆ తర్వాత ప్రభుత్వం కానీ నడిపించాలని చూస్తున్నారు. ఈ యొక్క ధర్మయుద్ధాన్ని కొనసాగిస్తామని చెప్పి ఓ పన్నీర్సెల్వం ఇక్కడ మాట్లాడి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి వెళ్ళారు. ఆసుపత్రిలో నిన్న ఒక వ్యక్తి నిప్పంటించుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ రోడ్డు క్లియరెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గవర్నర్ దగ్గరికి 4 గంటలకు రానున్న సమయంలో వాళ్ళు కనీసం ఎంత లేదన్నా 3 గంటలకు అక్కడ రిజార్ట్స్ నుంచి బయలుదేరాల్సిన పరిస్థితి ఉంది. ఈలోగా క్యాబినెట్లో ఎవరెవరు ఉంటారన్న దానికి సంబంధించి కూడా కూర్పు కొనసాగుతున్నటువంటి పరిస్థితి గోల్డెన్ బే రిజార్ట్స్లో కొనసాగుతుంది. రైట్ దినకర్, థ్యాంక్ యూ. స్వాతి.